ఒకసారి ఒక భిక్షగాడు ఇలా అడుక్కుంటున్నాడంట. ఆ ఏరియాలో ఒక పెద్ద ఆయన కనబడితే, సార్ ఒక 8 రూపీస్ ఉంటే ఇవ్వండి సార్ అన్నాడంట. 8 రూపీస్ ప్లీజ్ అన్నాడంట. పెద్ద ఆయన అన్నాడు, 8 రూపీస్ ఎందుకురా అంటే, ఛాయ్ తాగడానికండి, అదే టీ తాగడానికండి అన్నాడంట. టీ 4 రూపాయలే కదరా నాయన, 8 రూపీస్ ఎందుకు అడుగుతున్నావంటే, నా గర్ల్ ఫ్రెండ్కి కూడానండి అన్నాడంట. ఒరే బిచ్చగాడయ్యండి నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా అంటే, సార్ నేను బిచ్చగాడు, నాకు మరి గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు వచ్చిందంటే, నేను గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత నేను బిచ్చగాడిని అయ్యాను సార్ అన్నాడంట. అంటే ఈయన అనుకున్నాడు బిచ్చగాడికి గర్ల్ ఫ్రెండ్ ఏంటి అనుకుంటే, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకనే నేను ఏమయ్యాను, బిచ్చగాడిని. చాలామంది జీవితాలు అంతే. వారి యొక్క పాప ఫలితాలు, వారి స్నేహాలు, వారి సహవాసాలు వారి జీవితాన్ని మారుస్తాయి. లోకముతో మనుషులతో నువ్వు స్నేహం చేస్తే ఖచ్చితంగా ఆ మార్పు నువ్వు చూస్తావు. కానీ దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుని సహవాసం ద్వారా వచ్చే మార్పు నిన్ను బిచ్చగాడిగా చేసే మార్పు కాదు, కానీ నిన్ను ఆశీర్వాదకరంగా చేసే మార్పు నువ్వు చూస్తావు. హల్లెలూయా. అది మనుషులతో, లోకంతో, లోక స్నేహాలతో కాలం గడిపి ఆ స్థితికి రావద్దు. కానీ ఒకవేళ ఈరోజు నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితులు ఏదైనా, నువ్వు దేవుని సందుకు వచ్చి నీ స్థితిగతులు మార్చుకునే అవకాశాన్ని దేవుడు ఉదయకాలం మనకు అందిస్తున్నాడు.